నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. పాకిస్తాన్ 19వ ప్రధానిగా పనిచేసినటువంటి ఇమ్రాన్ ఖాన్ జైల్లో చనిపోయాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి. ఏ సెర్చ్లో చూసినా, గూగుల్ సెర్చ్, క్రోమ్ సెర్చ్ ఎందులో చూసినా కూడా ఇమ్రాన్ ఖాన్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇటు ఢిల్లీ ప్లస్ ఇటు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల పరిధిలో కూడా ఇమ్రాన్ ఖాన్ అని చెప్పేసి కూడా సెర్చింగ్లు మొదలైపోయాయి. నిజంగా ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా? అసలు ఏం జరిగింది? అసలు ఇమ్రాన్ ఖాన్ అంటే ఎవరు? ఎన్ని సంవత్సరాలు ప్రధానిగా చేశాడు? అసలు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూని పెద్దగా అందుకు గూగుల్లో చూసేందుకు ఇష్టపడతా ఉన్నారు జనాలు అని చెప్పేసి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో 19వ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి, అలాగే మాజీ క్రికెటర్, ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీంకి కూడా కెప్టెన్గా పనిచేసిన వ్యక్తి. ఇతను జననం జనవరి 5 అక్టోబర్ 1952లో పాకిస్తాన్లో పుట్టిన పరిస్థితి. ఇతను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మరియు దాత మరియు రాజకీయ నాయకుడు. అతను ఆగస్టు 2018 నుండి ఏప్రిల్ 22 వరకు పాకిస్తాన్ 19వ ప్రధానిగా కూడా పనిచేసిన పరిస్థితి. ఇతను మాజీ క్రికెటర్ పాకిస్తానీ మరియు క్రికెట్ యొక్క టీం అధ్యక్షుడు కూడా. అలాగే ఇతను 19వ ప్రధానిగా కూడా పనిచేశాడు. అతను 1992లో క్రికెట్ కప్లో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు కూడా గెలిపించిన పరిస్థితి. ఇతను జాతీయ క్రికెట్ జట్టుని 1992లో కూడా కప్పు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అలాగే క్రికెట్ నుండి రిటైర్డ్ అయిన తర్వాత అతను షౌకత్ ఖానూమ్ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ను స్థాపించాడు. ఇతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత షౌకత్ ఖానూమ్ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ను స్థాపించాడు. ఇది పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్. అంటే ఇతను స్థాపించిన హాస్పిటల్లో ఇది పాకిస్తాన్లోనే మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పేసి కూడా పేరు పొందిన పరిస్థితి. అలాగే అతను పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్ ఇన్సాఫ్ అని పీటీఐ రాజకీయ పార్టీ స్థాపించాడు మరియు 1996 నుంచి 2023 వరకు కూడా దానికి చైర్మన్గా ఉన్నాడు. ఆ పార్టీకి చైర్మన్గా ఉన్న పరిస్థితి. ఓకే, దీని తర్వాత అసలు ఎందుకు జైలు గోడల మధ్య గడపాల్సి వస్తుంది అని చెప్పేసి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే, అక్టోబర్ 2022లో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తోషాఖానా కేసు కారణంగా జాతీయ అసెంబ్లీ నుండి అతను ఒక పర్యాయం నిషేధించడం జరిగింది. ఏది అంటే అక్టోబర్ 2022లో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ అయినటువంటి తోషాఖానా కేసు కారణంగా జాతీయ అసెంబ్లీ నుండి అతను ఒక పర్యాయంగా నిషేధించడం జరిగింది. అలాగే నవంబర్లో అతను అత్యాయత్నం నుంచి బయటపడ్డాడు. నవంబర్లో కూడా ఎవరో మర్డర్ చేసే పరిస్థితి ఉన్నందున దాని నుంచి కూడా బయటపడ్డట్టుగా కూడా వార్తలు చెప్తా ఉన్న పరిస్థితి. అలాగే మే 23లో అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణ సందర్భంగా అతను ఇస్లామాబాద్ హైకోర్టు అరెస్ట్ చేయబడ్డాడు. అలాగే దీనికి సంబంధించి 2023లో అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి విచారణ సందర్భంగా అతను ఇస్లామాబాద్ హైకోర్టులో కూడా అరెస్ట్ చేయబడ్డాడని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే మే 9 అల్లర్ల తర్వాత అతను కొన్ని రోజుల తర్వాత రక్షణాత్మక బెయిల్పై విడుదలయ్యాడు. దీనికి సంబంధించి మే 9 అల్లర్ల తర్వాత అతను కొన్ని రోజుల తర్వాత రక్షణాత్మక బెయిల్పై విడుదలయ్యాడు అంటూ కూడా వార్తల్లో చెప్తా ఉన్న పరిస్థితి. అతను ఆగస్టు 2023 మళ్ళీ అరెస్ట్ చేయబడ్డాడు. అప్పటి నుంచి అతను ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో ఏదైతే 2023లో ఆగస్టులో అరెస్ట్ చేయబడ్డాడు, ఇక్కడ అప్పటి నుంచి అతను ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. మరియు డిసెంబర్ 24 నాటికి పాకిస్తాన్ అంతటా 186 కేసులను ఎదుర్కొన్నాడు. తన జైలు శిక్ష రాజకీయం ప్రేరేపించబడింది. 2022 తర్వాత సైనిక స్థాపన మరియు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నిషేధించడాన్ని అతను ఆరోపించాడు. ఈ వాదనలు నిరాకరిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మే 9 అల్లర్ల తర్వాత అతను బెయిల్ నుంచి విడుదలయ్యాడు. మళ్ళీ 2023 ఆగస్టులో అప్పటి నుంచి కూడా ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో 14 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు. మరియు ప్రస్తుతం అక్కడే జైల్లో కూడా ఉన్న పరిస్థితి. అలాగే ఏదైతే పాకిస్తాన్లో అంతటా కూడా 186 కేసులు అతనిపైన నమోదయ్యా, కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా తన జైల్లోనే జీవితం గడుపుతా ఉన్నాడు. కానీ ఈ జైల్లో ఏదైతే తన సోదరుడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి అలా సోదరులు ఏదైతే దీనికి సంబంధించినటువంటి అదియాలా జైలుకి వాళ్ళ సోదరులు వెళ్ళి పరామర్శించే ప్రక్రియలో పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో అసలు ఉన్నాడా చనిపోయాడా అని చెప్పేసి కూడా వాళ్ళు నెట్టింట్లా పెట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అనేటువంటి వ్యక్తి ఏదైతే నెట్లో పెట్టాడు, నిజంగా ఇతను చంపివేయబడ్డాడు. ఏదైతే నిఘా విభాగం ఐఏఎస్ అయినటువంటి ఏదైతే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి, అలాగే నిఘా విభాగానికి సంబంధించినటువంటి ఐఎస్ఐ తీవ్రవాది, వీళ్ళిద్దరు కలిపి ఏదైతే ఇతన్ని చంపేశారు అని చెప్పేసి కూడా ఒక వ్యక్తి నెట్టింట్లో పెట్టడంతో పెద్ద ఎత్తున కూడా అతని అభిమానులు కావచ్చు, తన సోదరి మనులు పెద్ద ఎత్తున ఆ జైలు దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి, అక్కడ నిరసన ఏర్పాటు చేసిన పరిస్థితి. కానీ పోలీసులు వీళ్ళందరినీ కూడా అక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిన తర్వాత లేదు, అతను రాజభోగాలు అనుభవిస్తా ఉన్నాడు లోపల,
బయట ఎంత ఇబ్బందులు పట్టాడో, ఎన్ని కేసుల వల్ల ఎంత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారో, ఇప్పుడు అంత హెల్తీగా మంచి ఫుడ్ తీసుకుంటూ ఒక స్టార్ హోటల్లో ఉంటున్నట్టుగా కూడా తన జీవితం లోపల గడుపుతున్నాడు అని చెప్పేసి కూడా ఏదైతే ఈ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ అనే వ్యక్తి కూడా ఈ అధికారికంగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈ నెట్టింట్లో కావచ్చు, గూగుల్ క్రోమ్ సంబంధించినటువంటి అన్ని వెబ్సైట్లో కూడా ఇమ్రాన్ ఖాన్ అంటూ కూడా పెద్ద ఎత్తున సర్చింగ్లు మొదలైపోయాయి. దేశమే కాకుండా ఓన్లీ పాకిస్తానే కాకుండా ఇటు ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా గూగుల్ సర్చింగ్లు మొదలయ్యాయి. ఇమ్రాన్ ఖాన్కి ఏం జరిగింది, చనిపోయాడా, ఏం జరిగిందని చెప్పేసి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే రక్షణ మంత్రి ఖవాజా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి, లేదు ఇమ్రాన్ ఖాన్కి ఏం జరగలేదు, కావాలంటే వీళ్ళు కావాలనే ఇటువంటి ఆధారాలు లేకుండా కావాలనే ఇటువంటి ఆ పోస్టు పెడతా ఉన్నారు, కానీ అతను రాజభోగాలు అనుభవిస్తారు, వాళ్ళ సోదరి మనం కూడా మేము అనుమతిస్తాం, అక్కడ హెల్త్ బాగాలేకపోవడంతో అనుమతించలేదు అంతే తప్ప అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఎటువంటి ఇబ్బందులు లేడు, ఇంకా బతికే ఉన్నాడు అంటూ కూడా అలాగే ఇతను విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన సోదరి మనులు కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా చనిపోయాడా లేదా అంటే జైలు అధికారులు చాలా విషయాలు చెప్తారు, ఎందుకంటే లోపల మాకు చూపించకపోతే కూడా మాకు భయం వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా బ్రదర్ దగ్గరికి కావచ్చు, మా సంబంధించినటువంటి మా ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి మమ్మల్ని అనుమతించాలి అని చెప్పేసి వాళ్ళు, అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రిగా 19వ ప్రధానమంత్రిగా పనిచేసింది కాబట్టి అతను స్థాపించినటువంటి పీటీఐ దీనికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఇమ్రాన్ ఖాన్ ఉంచారా, చంపేశారా, ఎందుకు ఈ పోలీసులు కావచ్చు, ఈ రక్షణ మంత్రిత్వ శాఖ అసలు ఏం చేస్తుంది, మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఎందుకు జైల్లోకి పోనివ్వకుండా ఆపుతా ఉన్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు అయితే ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైతే రక్షణ శాఖ కావచ్చు, అలాగే ఏదైతే అదియాల జైల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. అసలు ఇమ్రాన్ ఖాన్కి ఏం జరగలేదు, విలాసవంతమైన జీవితం గడుపుతా ఉన్నాడు, ఇంకా బ్రతికే ఉన్నాడు, ఆరోగ్యంగా కూడా ఉన్నాడు అంటూ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరి చూడాలి నిజంగా ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడా, లేకపోతే వాళ్ళే కావాలని బ్రతికున్నాడని చెప్పేసి చెప్తా ఉన్నారా, నిజమైన వార్తలా ఏంటి అని చెప్పేసి కూడా కొన్ని రోజులు ఆగితే పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది.